బిగ్ బాస్ అగ్నిపరీక్ష రెండో సీజన్లో మూడో ఎపిసోడ్లో రాజ్కుమారి హైలైట్గా నిలిచారు. ఆమెతో పాటు వచ్చిన చాలామంది కంటెస్టెంట్లు ఎన్నెన్నో కథల్ని చెప్పారు, ఎన్నో విషయాల్ని పంచుకున్నారు. కానీ రాజ్కుమారి కథ మాత్రం అందరినీ కదిలించింది. ఎప్పుడు స్టేజ్ మీద కంటతడి పెట్టుకున్న నవదీప్ కూడా ఏకంగా కన్నీరు పెట్టేసుకున్నాడు. ఆమె కథ విన్న బిందు మాధవి, అభిజిత్ అంతా కూడా హ్యాట్సాఫ్ చేశారు. ముగ్గురు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి నేరుగా టాప్ 15లోకి పంపించేశారు. అసలు నేటి ఎపిసోడ్లో వచ్చిన కంటెస్టెంట్స్ ఎవరు, హోల్డ్లో వచ్చిన వారు ఎవరు అన్నది ఒక్కసారి చూసేద్దాం. ఆ తర్వాత రాజకుమారి అనే అమ్మాయి వస్తుంది. తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చానని తాను కథ అంతా చెప్తుంది. చిన్నప్పుడే ఇష్టం లేకపోయినా మామకిచ్చి పెళ్లి చేశారని, నేను నల్లగా ఉన్నానని నాకు తెలియకుండా ఆయన ఇంకొక పెళ్లి చేసుకున్నాడని చెప్పింది. ఆ విషయం ఇంట్లో తెలిసి మళ్ళీ ఓ ఏడాదికి ఇంకో పెళ్లి చేశారని చెప్తుంది. అతను కూడా బాధ్యతగా ఉండేవాడు కాదని, అప్పటికే ముగ్గురు పిల్లలు ఉండటంతో పిల్లల కోసం తనది తాను మార్చుకోవాలని నిర్ణయించుకున్నారంట. ముగ్గురు పిల్లలతో రోడ్డు మీద నిలబడతానని, ఎంతో కష్టపడతానని, చివరికి పూర్తిగా ఇల్లు కట్టుకోలేకపోయినా అంతో ఇంతో సంతృప్తిగానే ఉన్నానని చెప్తుంది. చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇష్టం. 1,00,000 మంది ఫాలోవర్స్, వితౌట్ మేకప్, వితౌట్ ఫిల్టర్స్ వీడియోలు చేస్తానని చెప్పింది. ఓ యాక్సిడెంట్లో మొహం బోని ఇరిగిపోయింది. ఆ టైంలో నన్ను చూసేటందుకు పిల్లలు కూడా రాలేదని, ఆ పరిస్థితుల్లో నన్ను చూడలేకపోయారని, అద్దం ముందు నన్ను నేనే చూసుకోలేకపోయా, ప్రాణం అయితే పోలేదు కదా అని మళ్ళీ నిలబడ్డాను. భయం అనే షార్ట్ ఫిలింలో నటించాను. బెస్ట్ యాక్టర్గా గెలిచాను. టైలరింగ్ చేసుకుంటూ ఇప్పటివరకు నా పిల్లల్ని పోషించుకుంటా వచ్చాను. నేను నా పిల్లలకి చదివించుకోవాలంటే నాకు డబ్బు కావాలి. బిగ్ బాస్కి వస్తే నా కల నెరవేరుతుంది. నా పిల్లలకి కావాల్సినంత డబ్బులు దొరుకుతాయి అని రాజ్కుమారి అంటుంది. కొన్ని పేపర్లు బిగ్ బాస్కు వస్తే నా కల నెరవేరుతుంది. నా పిల్లలకి కావాల్సినంత డబ్బులు దొరుకుతాయి అని రాజ్కుమారి అంటుంది. కొన్ని పేపర్ల మీద హస్బెండ్ అని రాసి రాజ్కుమారికి బిందు మాధవి ఇస్తుంది. వీటిని చింపేస్తూ నీలో ఉన్న బాధని బయటికి పంపించు అని అంటుంది బిందు మాధవి. పెళ్లి తర్వాత సమస్యలు ఉంటాయని తల్లిదండ్రులు చెప్తే సర్దుకుపో అని చెప్తారు. అదే అమ్మాయి సత్యాకు మాత్రం భరోసా ఇస్తారు. మాకు చెప్తే సాయం చేసేవాళ్ళం కదా అని అంటారు. సత్యాకి ఇచ్చే భరోసా ఎందుకు అని ఫైర్ అవుతుంది రాజకుమారి. కొడుకు మంచివాడు కాదని తెలిసిన తర్వాత ఓ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేసి గొంతు కోయడం ఎందుకు? పోషించే శక్తి లేనప్పుడు, బాధ్యతగా ఉండలేనప్పుడు పెళ్ళెందుకు? మీ చేతగాని తనాన్ని ఆడవాళ్ళ మీద ఎందుకు చూపుతారు? నాలాగా నల్లగా ఉన్న వాళ్ళని సమాజం ఎందుకు ఇలా చూస్తుంది? నన్ను చూసి కొంతమంది అయినా స్ఫూర్తి చెందితే చాలు అని రాజకుమారి చెప్తూ ఉంటే నవదీపు కన్నీరు పెట్టుకుంటాడు. నీలో నిజాయితీ ఉంది, డేరింగ్ ఉందని అభిజిత్తు, బిందు మాధవి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉంటారు. రాజ్కుమారి జీవిత కథ, ఆమె చెప్పిన కథ మీకు ఎలా అనిపించింది? మీరు ఈ ఎపిసోడ్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పంచుకోండి. థ్యాంక్ యూ.